ఇక్కడ రాజు వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వరుడు, టీటీడీ లడ్డు, ఇది రాజు స్థానం. బంటు స్థానం ఎవరు? కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ నాయకులు, కూటమి నాయకులు, వీళ్ళందరూ బంటు అంటే భక్తులు అనుకోండి. వీళ్ళు రాజు మీద అమితమైన ప్రేమ ఉండేవాళ్ళు. తర్వాత ఇక్కడ ఈగ ఎవరు? నిందితులు అనుకున్నాం. లేదా జగన్ మీద కక్ష, వైకాపాను రాజకీయంగా ఈగను ఏ విధంగా తోలాలనుకున్నారో, జగన్ మీద కక్షతో వైకాపాను పొలిటికల్ గా ఈ హిందూ వ్యతిరేకను ముద్ర వేసి రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నంతో ఆ ఈగను ఏ విధంగా బంటు తోలాలని చెప్పేసి, అదేమో ఈగ తప్పించుకొని పోయింది, రాజు వచ్చినాడు. ఆ విధంగా ఇప్పుడు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీయాలని, వైకాపాను రాజకీయంగా దెబ్బతీయాలనే ఒక విధమైనటువంటి దాని ఏమనాలను మొత్తం వచ్చేసి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను, టీటీడీ ప్రతిష్టను, టీటీడీ లడ్డును ప్రతిష్టను దెబ్బతీశారు. మీరు చెప్పినట్లు భక్తులు రావచ్చు, ఎందుకంటే ఇప్పుడు న్యాచురల్ గా తిరుమలకే కాదు ప్రతి చోట వచ్చేసి ఏ కార్యక్రమానికైనా ఈ యొక్క కార్యక్రమాలు జనాలు ఎక్కువ పోతున్నారు, తీసుకోవచ్చు. కానీ ఆ భావన అనేది పోయేది వేరు, భావన వేరు. పోయినంత మాత్రాన భావనలో వచ్చేసి భక్తి, విశ్వాసము, నమ్మకము అనేది ఇంపార్టెంట్. అది క్రమేణా వచ్చేసి వీళ్ళు ఆ భక్తునికి వచ్చేసి ఆ బంటు గాని భక్తుడు గాని అమితమైన ప్రేమ రాజు మీద కాదని లేదు. రాజు మంచివాడు, రాజు పేరు ప్రఖ్యాతున్న వాడు. కానీ జరిగింది ఏమిటి? ఈగేమో తప్పించుకొని పోయింది, రాజేమో చచ్చాడు. ఎవరికి మేలు జరిగింది? కాబట్టి రాజుకు నష్టం జరగకుండా ఈగను తోలాలి. కానీ ఇక్కడ అనుకున్నది ఒకటి, అయినది ఒకటి, బోల్తా కొట్టింది లే బుల్బుల్ పిట్ట అని వాళ్ళు ప్రభుత్వం అనుకున్నది ఒకటి, అందరితో స్టాప్ చేయకుండా దీని కంటిన్యూషన్ మళ్ళా శ్రీశైలం తీసుకొచ్చారు. కనీసము తిరుపతి దానికైనా ఏదో చంద్రబాబు నాయుడు 2004 సెప్టెంబర్లో అన్న వ్యాఖ్యలకు ఎన్డీడీపీ రిపోర్టు ఒక కారణం అనుకున్నాం, అది కూడా క్లారిటీ లేకుండా. కానీ శ్రీశైలంకి ఏముంది? శ్రీశైలానికి నిన్న శ్రీశైలంకి పోయి శ్రీశైలంలో కూడా కల్తీ అయింది అన్నాడు. దానికి ఏమన్నా ఒక ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఏమన్నా ఉంటే మరి 18 నెలల్లో ఎప్పుడైనా ప్రూఫ్ వచ్చేసి బయట పెట్టినావా? ఇప్పుడైనా ప్రూఫ్ లేకుండా ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడచ్చా? ప్రూఫ్ ఉంటే యాక్షన్ తీసుకోలేదు. శ్రీశైలానికి తిరుమల కదా ఎన్డీటీవీ రిపోర్ట్ అన్నా కొంచెం ఆధారం ఉంది అనుకున్నాం ఒకవేళ. కానీ శ్రీశైలానికి ఏముంది? ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి హోదాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవేనా? కాలు జారినా తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోకూడదని చెప్పేసి పెద్దలు అందుకే చెప్పారు. అటు ముఖ్యమంత్రి హోదాలో ఉండే వ్యక్తి ఇష్టం వచ్చినట్లు పబ్లిక్ చూస్తానే, నాయకులు చూస్తానే, కార్యకర్తలు చూస్తానే ఊరిగా మాట్లాడితే జరిగే పరిణామం ఇది. శ్రీశైలానికి ఏం అర్థం చెప్తారు మీరు వచ్చేసి? మీ దగ్గర ప్రూఫ్ ఉంటే చూపించండి. ప్రూఫ్ ఉంటే యాక్షన్ తీసుకోలేదు ఇన్నాళ్ళు ఈ 18 నెలల్లో. కాబట్టి ప్రభుత్వం వచ్చేసి సెల్ఫ్ గోల్, పొలిటికల్ గా సెల్ఫ్ గోల్ కొట్టుకుంటూ, తర్వాత వచ్చేసి ఆధ్యాత్మికంగా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా కూటమి ప్రభుత్వము అది ప్రయత్నం చేస్తుంది. దీన్ని వచ్చేసి ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుని ఇవన్నీ చెప్పుకోవచ్చు, కానీ అవన్నీ వచ్చేసి రీజన్ ఉండవు. మరి వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ, మేము అందరం భక్తులే, మేము అందరూ భక్తులే. మరి 2003లో వచ్చేసి క్లైమోర్ గన్స్ అయిన తర్వాత మరి ఎందుకు నువ్వు ఓడిపోయావు? 2020, 2004లో ఎందుకు మీ పార్టీ ఓడిపోయింది? నువ్వు తిరుపతి పోయేటప్పుడు క్లైమోర్ గన్స్ బతికినావు నిజమే, మరి వచ్చేసి ఓడిపోయినావు కదా ఎన్నికల్లో. సానుభూతి కోసం వచ్చేసి ఎన్నికలు ముందుగా తెచ్చినావు, అయినా కానీ ఓడిపోయినావు కదా. మరి దానికి ఏం ఆన్సర్ చెప్తావు? మరి ఇప్పటికైనా ప్రచారం తగ్గించుకొని చిట్ నివేదిక ఇచ్చింది కదా, ఆ నివేదిక ప్రకారం యాక్షన్ తీసుకోండి. తీగలాగితే డొంక తగిలినట్టు ఇంకా వచ్చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు మళ్ళీ పిటిషన్ వేయండి. మీరు ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ సిట్ వేసిన దాని మీదనే కదా వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టు పోయి సిబిఐ ఇచ్చాడు. మళ్ళీ మీరు ఇప్పుడు సిబిఐ వచ్చేసి ఎంఏ చదివినవానికి మళ్ళీ 10th క్లాస్ ఎగ్జామ్ రాయమన్నట్టుంటే ఎట్లా? మరి ఎంఏ వచ్చేసి ఆడ మార్కులు తప్పుకురా ఉంటే మళ్ళీ ఆడ పరీక్ష రాయమని చెప్పేసి సుప్రీంకోర్టు మళ్ళీ పిటిషన్ వేయండి, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పేసి. నువ్వు ఏకసభ్య కమిషన్ ఏదో వేసి ఏం చేస్తారు వచ్చేసి? అలాగే సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి సిబిఐ వచ్చేసి వాళ్ళు సిట్ చేసి రిపోర్ట్ ఇస్తే దాని మీద మీకు నమ్మకం లేకుంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ సుప్రీంకోర్టును వేయండి. కాబట్టి తప్పు మీద తప్పు చేస్తా ఉంది. కేవలము జగన్మోహన్ రెడ్డి మీద కక్షతో వైకాపాను రాజకీయంగా